Hi everyone, I am Balu. I am a civil engineer. In previous video, we have discussed number of bricks required for 1 meter cube. ఈ రోజు మనం 4/6 meters room కి ఎన్ని number of bricks పడతాయో calculate చేద్దాం. The length of the room is 6 meters and the width of the room is 4 meters and the height of the room is 4 meters. The thickness of the wall is 0.25 meters. Generally గా మనం 0.2 to 0.25 meters మధ్యలో తీసుకోవచ్చు. And the size of the room is 2.1 by 0.9 meters. The size of the window is 1/0.8. లెంత్ ఆఫ్ లాంగ్ వాల్ అనేది కనుక్కోవాలి. లెంత్ ఆఫ్ లాంగ్ వాల్ కనుక్కోవాలంటే ఇటు 6 మీటర్స్ ఉంటుంది, ఇటు 6 మీటర్స్ ఉంటుంది. ఇది లాంగ్ వాల్, ఇది షార్ట్ వాల్ అనేది. ఇప్పుడు లెంత్ ఆఫ్ లాంగ్ వాల్ 6 into 2 చేస్తే మనకు 12 మీటర్స్ వస్తుంది. వాల్యూమ్ ఆఫ్ లాంగ్ వాల్ రావాలంటే ఏం చేయాలి? లెంత్ ఇంటూ హైట్ ఇంటూ థిక్నెస్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు థిక్నెస్ ఆఫ్ వాల్ వచ్చేసి మనకు 0.25 ఉంది. హైట్ ఆఫ్ వాల్ 4 మీటర్స్, లెంత్ ఆఫ్ వాల్ అనేది టోటల్ గా 12 మీటర్స్ ఉంది. వాల్యూమ్ ఆఫ్ లాంగ్ వాల్ ఈక్వల్ టు 12 into 4 into 0.25 చేస్తే మనకు వాల్యూమ్ ఆఫ్ లాంగ్ వాల్ వస్తుంది. 12 మీటర్ క్యూబ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకున్న ఈ టోటల్ వాల్యూమ్ అని వచ్చింది. టోటల్ వాల్యూమ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఒక విండో కనిపిస్తుంది. విండో ఉంది, మనకు ఒక డోర్ ఉంది. ఇప్పుడు ఈ విండో డోర్ అనేది ఏం చేయాలి? డిడక్ట్ చేయాలి. ఎందుకంటే ఈ యొక్క వాల్యూమ్ అనేది పోతుంది. విండో యొక్క వాల్యూమ్ పోతుంది అండ్ డోర్ యొక్క వాల్యూమ్ కూడా డిడక్ట్ అయిపోతుంది. డిడక్షన్ ఆఫ్ విండో అండ్ డోర్ 12 మైనస్ వాల్యూమ్ ఆఫ్ విండో అండ్ వాల్యూమ్ ఆఫ్ డోర్ చేస్తే మనకు 11.32 మీటర్ క్యూబ్ అనేది వస్తుంది. అంటే ఈ యొక్క లాంగ్ వాల్ యొక్క వాల్యూమ్ వచ్చేసి మనకి ఎంత? 11.32 మీటర్ క్యూబ్ అనేది వస్తుంది. లెంత్ ఆఫ్ షార్ట్ వాల్ ఈస్ 4 మీటర్స్. ఇట్ సైడ్ 4 మీటర్స్ ఉంటుంది, మనకు ఐదర్ సైడ్ కూడా 4 మీటర్స్ ఉంటుంది. అంటే లెంత్ ఆఫ్ షార్ట్ వాల్ అన్నప్పుడు ఏం చేయాలి? 4 మీటర్స్ తీసుకుంటాం మనం. టోటల్ లెంత్ ఆఫ్ షార్ట్ వాల్ అన్నప్పుడు ఇటు ఒక 4 మీటర్స్ ఉంది, అటు కొంత 4 మీటర్స్ ఉంది. అంటే రెండింటిని ఏం చేయాలి? మనం ప్లేస్ చేస్తాం. ఇంతసేపు ఏం చేస్తాం? 6 మీటర్స్ ఉంది కాబట్టి లాంగ్ వాల్ 6 into 2 మీటర్స్ చేస్తాం. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ లెంత్ ఆఫ్ షార్ట్ వాల్ అనేది ఇన్నర్ టు ఇన్నర్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం లెంత్ ఆఫ్ లాంగ్ వాల్లో క్యాల్కులేట్ చేస్తాం. లెంత్ అనేది ఇక్కడ నుంచి మనం తీసుకున్నాం కాబట్టి టోటల్ లెంత్ అనేది వచ్చింది. షార్ట్ వాల్లో ఏమవుతుంది అంటే ఇక్కడ నుంచి తీసుకోవాలి. లాంగ్ వాల్ యొక్క ఇది థిక్నెస్ ఆఫ్ వాల్ అనేది డిడక్ట్ చేయాలి. ఇక్కడ డిడక్ట్ చేయాలి, ఇక్కడ డిడక్ట్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ మనం ఇట్ సైడ్ కూడా డిడక్ట్ అనేది చేస్తాం. ఇక్కడ చూద్దాం. 4 minus 0.25 into 2 మీటర్స్ చేస్తే ఏమవుతుంది అంటే మనకు 7 మీటర్స్ వస్తుంది. ఇప్పుడు ఇది చిన్న రూమ్ కాబట్టి మనం ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు. ఇలా ప్రాసెస్ కాకుండా ఏం చేయొచ్చు? 4లో నుంచి 0.25 into 2 చేస్తే 0.5 కాబట్టి 4లో నుంచి 0.5 తీసేస్తే 3.5 వస్తుంది. ఇట్ సైడ్ 4లో నుంచి 0.5 తీసేస్తే 3.5 టోటల్ సమ్ చేస్తే ఏమవుతుంది? 7 మీటర్స్ వస్తుంది. కానీ ఇన్ క్యాల్కులేషన్ ఆఫ్ మల్టీ స్టోర్ బిల్డింగ్స్ అయినా కానీ నార్మల్ రెసిడెన్షియల్ 2 floor బిల్డింగ్స్ అయినా కానీ మనకి ఏమవుతుంది అంటే ఇబ్బంది అవుతుంది. ఈ బ్రాకెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తాయి. ఒక్క చిన్న బ్రాకెట్ పెట్టకపోయినా మనకి చాలా ఎర్రర్ అనేది వస్తుంది. వాల్యూమ్ అనుకోవాలి. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ షార్ట్ వాల్ వచ్చేసి ఎంత? లెంత్ ఆఫ్ షార్ట్ వాల్ ఎంత? 7 మీటర్స్. హైట్ ఆఫ్ వాల్ ఎంత? 4 మీటర్స్. థిక్నెస్ ఆఫ్ వాల్ 0.25. వాల్యూమ్ ఆఫ్ షార్ట్ వాల్ ఈక్వల్ టు 7 మీటర్ క్యూబ్ వచ్చింది. ఇప్పుడు ఈ షార్ట్ వాల్ ఏమైనా డిడక్ట్ చేయాల్సిన పని ఉందా మనకి? జనరల్గా ఈ షార్ట్ వాల్లో మనకి ఏం డిడక్షన్స్ లేవు. అంటే డిడక్షన్స్ ఈక్వల్ టు 0. లాంగ్ వాల్లో ఎందుకు డిడక్ట్ చేసామంటే ఇక్కడ విండో వస్తుంది, డోర్ వస్తుంది కాబట్టి డిడక్ట్ చేసాం. షార్ట్ వాల్లో అసలు డిడక్ట్ చేయాల్సిన పని లేదు. అంటే డిడక్షన్స్ ఈక్వల్ టు 0. టోటల్ వాల్యూమ్ అనేది మనకి ఎంత? టోటల్ వాల్యూమ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ లాంగ్ వాల్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ షార్ట్ వాల్, దట్ ఈస్ 18.32 మీటర్ క్యూబ్ అనేది వస్తుంది. థిక్నెస్ ఆఫ్ మోటార్ 10 mm. ఎంఎంని మనం మీటర్లో కన్వర్ట్ చేస్తే 0.1 మీటర్స్ అనేది వస్తుంది. వాల్యూమ్ ఆఫ్ బ్రిక్ 0.002 మీటర్ క్యూబ్. నంబర్ ఆఫ్ బ్రిక్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే వాల్యూమ్ ఆఫ్ టోటల్ వాల్యూమ్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ 1 brick, దట్ ఈస్ 18.32 డివైడెడ్ బై 0.002 చేస్తే మనకి 9160 నెంబర్ ఆఫ్ బ్రిక్స్ అనేది పడతాయి. యాడింగ్ 5% వేస్టేజ్. 9160 into 5% చేస్తే మనకు 458 నెంబర్స్ అనేటివి వేస్టేజ్ కింద వస్తున్నాయి. ఇప్పుడు ఎందుకు యాడ్ చేస్తామంటే మనం ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే బ్రేక్ కావడం, ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత హ్యాండిల్ చేస్తుంటే బ్రేక్ కావడం అనేది జరుగుతూ ఉంటాయి జనరల్గా. టోటల్ నెంబర్ ఆఫ్ బ్రిక్స్ 9160 ప్లస్ 458 చేస్తే మనకు 9618 బ్రిక్స్ అనేవి పడతాయి. అంటే 4/6 మీటర్స్ రూమ్కి 9618 నెంబర్ ఆఫ్ బ్రిక్స్ అనేటివి మనకు పడుతున్నాయి అన్నమాట. ఈ యొక్క 4/6 మీటర్స్ క్యాలిక్యులేట్ చేయడానికి పడుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ ఫర్ మోర్ వీడియోస్.